మెక్డొనాల్డ్ కింగ్ ఫిషర్ రెస్టారెంట్లలో విదేశీ చికెన్ తినడానికి మన వాళ్ళు ఎగబడుతున్నారు. అయితే విదేశీయులు మాత్రం మన అంకాపూర్ కోడికూరే కావాలంటున్నారు. కార్పొరేట్ రెస్టారెంట్లను తలదనిన అంకాపూర్ చికెన్ అంతర్జాతీయ ట్రేడ్ మార్క్ కావచ్చంటున్నారు. దాన్ని రుచి ముందు అని బలాదూర్ అని చెప్తున్నారు. ఇక్కడ ఎవరైనా పెద్ద రెస్టారెంట్ ని పెడితే అన్ని హోటళ్లు మూతపడటం ఖాయమంటున్నారు. చికెన్ కూరంటే పడి చచ్చే వాళ్ళు చాలా మందే ఉంటారు. ఎన్ని కూరలున్నా కోడి కూర ముందు బలాదూరే. ఇంటికి చుట్టాలొస్తే ఇంత చికెన్ వండి పెట్టడం కొన్ని ప్రాంతాల్లో ట్రెడిషన్. అంత ప్రత్యేకతున్న చికెన్ కూర అంకాపూర్ లో వెరీ వెరీ స్పెషల్. పేరుకు అది పల్లె గాని ప్రపంచానికి తెలిసిన ప్రాంతం. అక్కడ సామాన్యులు వండుతున్న కోడికూర సముద్రాలు దాటి పేరు సంపాదించుకుంది. హైదరాబాద్ బిర్యానీని కాదని అంకాపూర్ చికెన్ కావాలనే వాళ్ళు దుబాయ్ లో ఎంతో మంది ఉన్నారు. ఓయమ్మో, దీనికింత పేరు ఎందుకొచ్చిందని తెగ ఆశ్చర్యపోకండి. ఇంత పబ్లిసిటీ రావడానికి కారణం దాని రుచే మరి. తింటే గారెలే తినాలి అనే సామెతకు బదులుగా తింటే అంకాపూర్ చికెనే తినాలని చెప్పుకోవాలి. అది అంకాపూర్ కోళ్లు, దాన్ని వండే వాళ్ల చేతి మహిమ. కోడికూర వండడం అందరికీ రాదని కాదు గాని అంకాపూర్ లో వండిన చికెన్ కు మరేదీ సాటి రాదని మాత్రం బల్లగుద్ది మరీ చెప్పొచ్చంటారు దాన్ని తిన్నవాళ్లు. దీని రుచికి బానిసలు కాని వారెవరూ లేరంటారు. నిజామాబాద్ టౌన్ నుంచి కార్లు వేసుకుని వచ్చి మరీ తీసుకుపోతుంటారు. అంత దూరం తీసుకుపోవడం ఎందుకులే అని ఆగలేని వాళ్లు అక్కడే కింద కూర్చొని లొట్టలేసుకుంటూ లాగించేస్తుంటారు. చికెన్ ను బాగా కడిగి ముందుగానే పసుపు, కారం, మసాలా, ధనియాల పొడి, కరివేపాకు, కొబ్బరి పొడి, భోజవరాకులు బాగా కలపాలి. బాణలిలో నూనె వేసి వేడి కాగానే ఉల్లిపాయలు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత ముందుగా అన్నీ వేసి కలిపి పెట్టుకున్న చికెన్ వేసి బాగా ఉడికించి దించాలి. అప్పుడు చూడండి దీని రుచి అంటున్నాడు ఈ స్పెషల్ చికెన్ వండే భోజన్న. 30 ఏళ్ల నుంచి ఈ కూర వండుతున్నానంటున్నాడు. మా అంత రుచిగా మరెవరూ వండలేరని సవాల్ చేస్తున్నాడు. 30 ఏళ్ళ సేవటి చేసినట్ల చుట్టుపక్కల వాళ్ళు చేయరు. పెట్టింది పేరు ఇండలకు చుట్టాలు బిట్టలు అత్తేసుగా అండి పెట్టుకొని తీసుకొని పోతారు. అంకాపూర్ చికెన్ నోట్లో వేసుకుంటే చాలు అదే కరిగిపోతుంది. చచ్చే ముందు ఒక్కసారైనా ఈ కూర తిని చావాలనిపిస్తుందంటారు దీన్ని తిన్నవాళ్లు. ఎక్కడా కూడా ఇలాంటి కూర దొరకదని నమ్మకంగా చెప్తున్నారు. అంకాపూర్ చికెన్ అనేది చాలా ఫేమస్ అనండి. ఈవెన్ హైదరాబాద్ లో కూడా ఈ అంకాపూర్ చికెన్ అని చెప్పి స్టాల్స్ పెట్టి మరీ సర్వ్ చేస్తున్నారంట. ఇంకోటి అమెరికాలో కూడా ఈ మధ్య అంకాపూర్ స్పెషల్ అని చెప్పేసి అంకాపూర్ చికెన్ స్పెషల్ అని చెప్పేసి స్పెషల్ గా సర్వ్ చేస్తున్నారని నేను టీవీ ద్వారా తెలుసుకున్నాను. ఇంత ప్రత్యేకత ఉందండి ఈ అంకాపూర్ చికెన్ కి. అందుకనే చాలా మంది ఇష్టపడి అంకాపూర్ వచ్చి మరీ వంట చేయించుకొని ఎంజాయ్ చేసిపోతారు. లేకుంటే వీలు కాకుంటే అక్కడికి వెళ్ళి పార్సిల్ చేయించుకొని మరి ఇంటికి తెప్పించుకొని తింటారండి. అంకాపూర్ లో జనాభా 6000. ఈ గ్రామానికి చెందిన సుమారు 300 మందికి పైగా దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ లో స్థిరపడ్డారు. అక్కడికెళ్లిన వాళ్లు ఇక్కడికి రావడం పోవడం చికెన్ వండే వాళ్లకు బాగా కలిసొస్తుంది. వాళ్లు ఎంతో ఇష్టపడి తినే ఐటెం అంకాపూర్ చికెనే. వెళ్లే ముందు ప్యాక్ చేసి తీసుకెళ్తారని గ్రామస్తులు చెప్తారు. ఎక్కడైనా పెళ్లిళ్లు జరిగితే తమకు ఆర్డర్ ఇస్తారని గ్రామస్తులు అంటున్నారు. ఏ ఫంక్షన్ జరిగినా అంకాపూర్ చికెన్ వంటగాళ్లను పిలుస్తారని గర్వంగా చెప్తారు. దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. జలుబుకు మందు లేదంటారు కానీ అంకాపూర్ చికెన్ కర్రీ తిన్నారంటే చాలు దెబ్బకు జలుబు వదులుతుందంటున్నారు. కేవలం 230 రూపాయలు పెట్టి ఈ చికెన్ కొంటే 4 కడుపు నిండా తినేంత కూర ఇస్తారు. ఇంతా చెప్పి అసలు అంకాపూర్ ఎక్కడుందో చెప్పకపోతే వెళ్లడం ఎలా అని బెంగపడిపోకండి. అంకాపూర్ నిజామాబాద్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఆర్మూర్ మండలంలో ఉంది. ఆలస్యం అమృతం విషం. పరుగో పరుగు. చిల్లుగాలి